శ్రీ మాత్రే నమః. అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ దుర్గమ్మ గుడిలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నవరాత్రుల వేడుకలు జరగనున్నాయి. ఇప్పుడు ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందాము. 2024 హిందూ మతంలో విజయదశమి దసరా పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులు వస్తున్నాయంటే చాలు తెలుగు రాష్ట్రంలో దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో జరిగే దసరా వేడుకలు చాలా ప్రసిద్ధి చెందాయి. అయితే ఇటీవల వరదలు సంభవించిన నేపథ్యంలో నవరాత్రులు జరుగుతున్నాయా లేదా, దుర్గామాత ఉత్సవాలను ఈసారి చూడగలమా లేదా అనే సందేహాలు ఉండేవి. అయితే ప్రస్తుతం వరదలు వర్షాలు తగ్గడంతో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీ గురువారం నుంచి ప్రారంభమయ్యే నవరాత్రులు 12వ తేదీ విజయదశమి వేడుకతో ముగనున్నాయి. ఈ సమయంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ దర్శన భాగ్యం కలిగేలా దేవస్థానం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా దుర్గమ్మను 9 రోజుల పాటు ఏ రూపాల్లో అలంకరిస్తారు. అలా బెజవాడ దుర్గమ్మ దేవి ఆలయంలో మొదటి రోజు గురువారం రోజున బాల త్రిపుర సుందరి దేవి, రెండవ రోజు శుక్రవారం రోజున గాయత్రి దేవి, మూడవ రోజున శనివారం రోజున అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజు ఆదివారం రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, ఐదవ రోజు సోమవారం రోజున శ్రీ మహాచండీదేవి, ఆరవ రోజు మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి, ఏడవ రోజు బుధవారం సరస్వతీదేవి మూల నక్షత్రం ఆ రోజు, ఎనిమిదవ రోజు గురువారం దుర్గాదేవి అలంకరణ దుర్గాష్టమి, తొమ్మిదో రోజు శుక్రవారం రోజున మహిషాసుర మర్దిని దేవి రూపాల్లో దర్శనమిస్తుంది. అనంతరం కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. నవరాత్రులు ముగిసిన వెంటనే 12 అక్టోబర్ 2024 శనివారం రోజున రాజరాజేశ్వరి దేవి రూపంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ దసరా ఉత్సవాలలో భాగంగా నవరాత్రుల్లో 9 అక్టోబర్ 2024 బుధవారం రోజున మూల నక్షత్రం వేళ భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉన్నా, వర్షం వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, త్రాగునీరు, పాలు, అల్పాహారం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు మూల నక్షత్రం రోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో సుమారు 3500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, బెజవాడ దుర్గమ్మ గురించి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః. నమస్తే.